రోజు మన హీరోకి సన్మానం. సుభాష్. థ్యాంక్ యూ. థ్యాంక్స్. బాపూజీ చెప్పింది నిజం. చప్పట్ల మత్తులో తేలేవాడికి సౌండ్ వినిపించదు, సైట్ కనిపించదు. ఏ సుభాష్, హే సుభాష్. హాయ్ జ్యోతి. నా పేరు జ్యోతి కాదు, స్వాతి. మూతి మాత్రం కోతి. ఏంటి కోతి అంటావా? నిన్నటి వరకు బుజ్జి బంగారు అంటూ ఈ రోజు వెండి కప్పు చేతికొచ్చేసరికి కోతి గీతి అంటావా? ఉండు చూపిస్తా ఈ కోతి తడాఖా. కోత నిన్ను కాదు, పక్కన ఒక పిచ్చి కోత ఉంది, దాన్ని. ఇదెందుకు? చియర్స్ డియర్. చియర్స్ డియరా? రెచ్చిపోతోంది. చేతిలో కోల, పక్కనే కోతి. చియర్స్ దేనికి? నీకా దాని తోకకా? ప్లీజ్ షటప్ యార్. ఎవరంటున్నారు మీరు? అరే మిమ్మల్ని కాదు మేడం. మళ్ళీ ఇదెందుకు? ఇంతకి మీకు పెళ్ళైందా? ఇంకా కాలేదని చెప్పు బాబు. పాపం తెగ వగలిపోతుంది తిక్కుమొహం. ఇంకా కాలేదు. ఎందుకు కాలేదు? ఏ తను చేసుకుంటుందేమో, అడిగి చూడు. అలా తిక్క ప్రశ్నలు అడిగితే ఇబ్బందిగా ఉంటుంది. ఇబ్బందా? ఆ రౌడీలతో ఫైట్ చేయడానికి ఇబ్బంది లేదు, సన్మానాలు అందుకోవడానికి ఇబ్బంది లేదు, మా ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి ఇబ్బందిగా ఉందా? ఇబ్బందేం లేదు. ఇదెందుకు? అందుకా? నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం. ఇదెందుకు? మనకు పెళ్ళయి సిల్వర్ జూబిలీ దాటిందని మర్చిపోకు. గిల్లడంలో గోల్డెన్ జూబ్లీ దాటింది. సర్వీస్ నుండి రిటైర్డ్ అవుతున్నారు. ఇన్నేళ్లైనా ఒంటి నిండా గిల్లులు, బిడ్డ నిండా నల్లులు తప్ప ఇంట్లో పిల్లలు లేరు మీ పెన్షన్ తినడానికి. ఏమిటి కావడపాలెమా? ఓ అది రావణపాలెం పక్కన ఉంది. ఇక్కడి నుంచి ఒక 6 దూరం ఉంటది.